నేను అవమానాలు భరించాను, అమిత్ షాతో తిట్లు తిన్నాను, తన్నులు తిన్నాను, చీకొట్టించుకున్నాను అని చెప్పాడు తప్పితే స్టీల్ ప్లాంట్ కోసమో, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసమో, రైల్వే జోన్ కోసమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో, ఒక పోర్టుకి డబ్బులు తేవటం కోసమో, ఈ రాష్ట్ర మేలు కోసమో నేను కాళ్లు పట్టుకున్నాను, చీకొట్టించుకున్నాను, తిట్లు తిన్నాను, అవమానాలు పొందానని ఒక్క మాట మాట్లాడలేదు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఏమర్థమవుతుంది మనకి? పవన్ కళ్యాణ్ అనే అతనికి ఈ రాష్ట్రానికి మేళ్లు కంటే, ఈ రాష్ట్ర ప్రజల కంటే యొక్క శ్రేయస్సు కంటే చంద్రబాబు శ్రేయస్సు, చంద్రబాబు హితం, చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడం మీద మాత్రమే ప్రేమ, మమకారం ఉందనేది పవన్ కళ్యాణ్ నోటితోనే ఆయనే చెప్పాడు. ఇదే చెప్తున్నా కదండి. ఎందుకు గెలుపు, ఎందుకు ప్రజలకు ఓటేయాలి, ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? 21 సీట్లు తీసుకుని ఈయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడనా? దేనికన్నా? గత 5 ఏళ్ళు 2014 నుంచి 19 దాకా ఏం బాధ్యత తీసుకున్నావు? ఈ రాష్ట్రానికి జరిగిన నష్టానికి, ఈ ప్రజలకు జరిగిన నష్టానికి, మీరు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి హామీలకి ద్రోహం చేస్తే ఎవరిని ప్రశ్నించావు? మోడీ గారిని ప్రశ్నించావా? చంద్రబాబుని ప్రశ్నించావా? మీ పొత్తు ఒక అవకాశవాద పొత్తు అని ప్రజలందరూ కూడా మీరే తేటతల్లం చేశాక ఇంకా మీకేమేస్తారు? మీది అధర్మం, మీది అన్యాయం, మీది అవినీతి. ప్రజలు రేపు చెప్తారు ఇవన్నీ కూడా. మేమదే చెప్తున్నామండి. నువ్వు పక్కన పెట్టుకున్నది ఎవరిని? పగలనితో చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నటువంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడితో చట్టాపట్టాలు వేసి తిరుగుతా. మాకు కాంగ్రెస్కి ఏం సంబంధం? మేము స్ట్రైట్ కొట్టే చెప్తున్నాం. 2014లో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు ప్రతిపాదన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా, లేదు మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము, మేము ఒంటరిగానే ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలు మాకు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు వరకు మేము వేచి చూస్తాము, అంతేగాని పొత్తులతో కుర్చీ కోసం, అధికారం కోసం కక్కుర్తి పడము అని చెప్పినటువంటి నికార్సైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మోడీ గారు ఇంకా అధికారం కోసం, అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం మొన్న 5 ఏళ్ల క్రితం తిట్టావు. చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అన్నావు, దగాకోరు అన్నావు. ఎందుకు ఇవాళ చంద్రబాబుతో కలిశావు? ఒక్క మాట ఏమైనా చెప్పావా? పోనీ ఒకళ్ళొకళ్ళు క్షమాపణ చెప్పుకున్నారా? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పారా? నేను 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని చెప్పాను, అతన్ని అరెస్ట్ చేస్తానని చెప్పాను, అవినీతి మీద విచారణ చేస్తానని చెప్పాను. లేదు, రాయలసీమలో ఒక పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాను, చేయలేకపోయాను, నన్ను మన్నించండి అని. కానీ లేదా చంద్రబాబుని అవినీతి పరుడు అని చెప్పాను, కాదు నా తప్పు, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, చంద్రబాబు నీతివంతుడని. కానీ లేదా చంద్రబాబు నాయుడు మోడీని దగులుబాజీ అన్నాను, పెళ్ళం లేదని చెప్పాను, కొడుకులు లేరన్నాను, కుటుంబం లేదన్నాను, ఈ రాష్ట్ర ఇతరులకు టెర్రరిస్ట్ అని చెప్పాను, నా మాటలన్నీ తప్పు, వెనక్కి తీసుకుంటున్నాను, మోడీకి మీ ద్వారా క్షమాపణలు చెప్తున్నానని చెప్పాడా? అంటే వీళ్ళు చీకట్లో పొత్తులు కలుపుకుంటే పడిగాపులు పడి అర్ధరాత్రులు ఢిల్లీ తిరిగి 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 కాళ్లు పట్టుకుని కాపురం చేస్తే మీరు తిడితే మేము చెవులు ఆరగా వినాలి, చెవులకి వినసొంపుగా వినాలి. మీరు మళ్ళీ మేము కలిసిపోయాం ఆహా ఓహో అంటే అది విని మీ మాటలు నమ్మాలి. ప్రజలు అమాయకులు కారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్రజలు అమాయకులు కారు. ఖచ్చితంగా మీకు కాల్చి వాత పెడతారు, ఫ్యాను గిరగిరా తిప్పుతారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం ఖాయం.